సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇప్పటిదాకా ఆయన స్థాయికి చేరుకునే దారి వేసుకుంది మహేష్ బాబు ఒక్కడే. రక్తం పంచుకోకపోయినా కూడా ఆ ఫ్యామిలీకి అల్లుడైన అవకాశాన్ని తీసుకొని హీరోగా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సుధీర్ బాబుకి అదృష్టం కలిసిరాక వరుస ఫ్లాపులతో అయితే మార్కెట్ని రిస్క్లో పెట్టేసుకున్నాడు. 1995 సమయంలో మంజులాను హీరోయిన్గా చేద్దామనుకున్న కృష్ణ ఆలోచించి ఫ్యాన్స్ సలహాలతో ఆ ఆలోచననైతే మానేసుకున్నారు. తర్వాత ఆవిడ షో లాంటి కంటెంట్ మూవీస్ చేయడంతో సర్దుకొని ఇక ఆ తర్వాత దర్శకురాలిగా మారి చివరికి పర్సనల్ లైఫ్ వైపు షిఫ్ట్ అయిపోయారు. మంజుల కూతురు జాన్వీ స్వరూప్ త్వరలోనే తెరంగేట్రం చేయబోతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. శ్రీనివాస్ మంగాపురం పేరుతో రూపొందబోయే ఈ వైలెంట్ లవ్ స్టోరీలో బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ తనయ రషా టండన్ తెరంగేట్రం చేయనుంది. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు. ఇక్కడ పలు సవాళ్లు ఛాలెంజ్లు ఈ ప్రాజెక్టు ముందైతే ఉన్నాయి. మొదటిది రమేష్ బాబు వేయలేని ముద్రని జయకృష్ణతో వేయించడం. మహేష్ కన్నా ముందు కృష్ణ గారు రమేష్ని హీరోగా సెటిల్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సామ్రాట్తో గ్రాండ్ లాంచ్ కూడా చేయించారు. కానీ రమేష్ బాబు కెరీర్ సవ్యంగా సాగలేదు. 1-2 హిట్లు ఇచ్చినప్పటికీ కూడా కథల ఎంపికలో తప్పులు, శరీరం అదుపు తప్పి బొద్దుగా మారడం లాంటి కారణాలు త్వరగా ఇండస్ట్రీ నుంచి దూరమయ్యేలా చేశాయి. ఇది జరిగిన తర్వాత మహేష్ బాబు రంగంలోకి దిగాడు. సో తండ్రి ఏదైతే చేరుకోలేకపోయాడో దాన్ని అందుకోవాల్సిన బాధ్యత జయకృష్ణ మీదైతే ఉంది. లుక్స్, అందం, స్టైల్లో బాబాయ్ పోలికలు ఉండడంతో ఫ్యాన్స్ త్వరగా ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు మీద మహేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్క్రిప్ట్ ఆశాంతం విని ఓకే చేశారని టాక్ వినిపిస్తోంది. ఇక దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు ఆ కుటుంబం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మంగళవారంతో హర్రర్ హిట్ కొట్టిన ఈ కల్ట్ డైరెక్టర్ ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రాడిని ఎలా చూపించబోతున్నాడు అనేది ఆసక్తిగా మారిపోయింది. ఇక అందులోనూ భౌతికంగా మన మధ్య లేని కృష్ణ గారి కోరిక రమేష్ రూపంలో నెరవేరకపోయినా కూడా జయకృష్ణతో దాన్ని సాధించేలా చెయ్యాలి. అభిమానుల అండదండలు పుష్కలంగా ఉన్నా వాటిని పెద్ద స్థాయికి తీసుకెళ్లలేకపోయిన రమేష్ బాబు చిన్న వయస్సులోనే కాలం చేసినప్పటికీ కొడుకు ఎదిగితే అంతకన్నా అతని తల్లి కోరుకునేది ఏముంటుంది? మెగా కాంపౌండ్ నుంచి బోలెడు హీరోలున్నారు. నందమూరి నుంచి బాలకృష్ణ తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. మోక్షజ్ఞ కోసం ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. ఇక అక్కినేని లెగసీని నాగార్జునతో పాటు నాగ చైతన్య, అఖిల్ కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక బ్యాలెన్స్ ఉన్నది ఘట్టమనేని వైపే. జయకృష్ణ కనుక సక్సెస్ అయితే మహేష్ బాబుతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి మరో హీరో దొరికినట్లు అవుతుంది. జూనియర్ మహేష్ అని ఫ్యాన్స్ పిలుచుకునే గౌతమ్ రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. కాబట్టి ఆలోగా జయకృష్ణ సెటిల్ అయితే మాత్రం అభిమానులు అంతకన్నా కోరుకునేది ఏముంటుంది?